ఒకవేళ నా హోమ్ నేను ఇది చేసినా కూడా నేను ఇట్లా సంథింగ్ అని చెప్పి నీకు చెప్పే పోతా, సరేనా సార్? లోన్ రికవరీ ఏజెంట్లు మనకు సంబంధం లేకుండా ఇంటికి వస్తామని ఇలా బెదిరిస్తుంటారు అనమాట. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో ఈ వీడియోలో మీరు తెలుసుకోవచ్చు. లేనన్నప్పుడు పోవద్దు. పోయి ఒకవేళ మీరు నాకంటే తెలియకుండా పోయి మీరు పోయిరండి. సరే, కాదు నేను చెప్పేది ఏంటంటే మీరు వినండి. మీరు పోండి, నాకేం ప్రాబ్లం లేదు. ఆడ పోయినా నేను ఉండా, మీరేం చేసేది ఏం లేదు అక్కడ. ముందరైతే బాగుండే కానీ నువ్వేమో ఇంకా నీ ప్రాబ్లం మీకు అర్థమైతలేదు నా సిచ్యువేషన్. నాకు హెల్త్ ప్రాబ్లం వచ్చి 30 లక్షలు లాస్ అయిపోయినా, నా డబ్బులు ఆగిపోయినాయి. మీకు నా సిచ్యువేషన్ అర్థమవుతలేదు. నేను ఇట్లా మాట్లాడుతున్నా అంటే నాకు ఎంతో మంది ఎగ్జిక్యూటివ్లు కాల్ చేసి మాట్లాడుతున్నాను. నాకు అవసరానికి పడి ఒక 20-30 యాప్లలో లోన్ తీసుకున్నాను నేను. సో అందరు కాల్ చేసి ఇట్లనే వస్తాను, మీ ఇంటికి వస్తా, మీ నట్టింటికి వస్తా అని బాలకృష్ణ డైలాగులు కొడుతుండు. నాకేం చెప్పమంటే ఎవరు కొట్టట్లు, మనం ఒకటే ఏరియా, మాది కూడా అక్కడే. నీ ప్రాబ్లం అర్థమైంది, మాది కూడా ఇక్కడనే మన ఏరియా. మనం నీకెందుకు ప్రాబ్లం అన్నాం, మనుషులకి వస్తాయి మెల్లె. అదే మరి కూల్గా మాట్లాడి నేను డీల్ చేసుకుంటా, మీరు కూడా కూల్గా మాట్లాడని నాకేం ప్రాబ్లం లేదు. ఎందుకంటే నా కమిట్మెంట్ నువ్వు ఇచ్చితే నీకు మనకి నీ ప్రాబ్లం నా కమిట్మెంట్ వరకు నాకు పేమెంట్ ఇస్తాను సార్, ఓకేనా? కమిట్మెంట్ వరకు అంటే నా దగ్గర ఉంటే ఖచ్చితంగా పే చేస్తా బ్రదర్. నేనేమన్నా నువ్వు అన్న కమిట్మెంట్, ఇప్పుడు నువ్వు అన్న కమిట్మెంట్ చాలు. అదే ఇప్పుడు ఏమంటున్నా అంటే, ఇప్పుడు కంపెనీ ఇచ్చింది నాకు రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో నేను క్లియర్ చేసేసుకుంటాను. అదే ప్రాబ్లం, నీ ప్రాబ్లం అన్న కమిట్మెంట్ వరకు చేసుకుంటే ఈ నెల కట్టినా వచ్చే నెల రెగ్యులర్ ఆటోమేటిక్ అయిపోతాయి కదా అప్పుడైతే. అదే బ్రదర్, నాకు ఇప్పుడు ఫైనాన్షియల్ క్రైసిస్ ఉన్నాయి. నేను చాలా డెట్లో ఉన్నాను. మీకు అది అర్థమైతలేదు. మీరు కట్టు అంటారు. నేను 100కి 200% ట్రై చేస్తాను. లాస్ట్ మంత్ కూడా ఇట్లానే చేస్తే నేను చెప్పాను, నా దగ్గర ఉంటే మీరు కాల్ చేయాల్సిన అవసరం లేదు, నేను సరే సార్ 200 అంటే నేనేమన్నా నువ్వు అన్న కమిట్మెంట్ 22 అన్నవా, 22 వరకు కట్టుకోండు, సరేనా? ఇంకోటి నెక్స్ట్ మంత్ అంటే నీ ప్రాబ్లం ఫైనాన్షియల్ ఎప్పుడు అట్లా క్లియర్ అయిపోతుంది. క్లియర్ అయిపోతుంది అంటే ఇప్పుడు మీరు 30 లక్షలు ఇవ్వండి, నేను మేము అందరికి క్లియర్ చేసి మీకు కట్టుకుంటా వస్తాను. నీ ప్రాబ్లం నేను ఎందుకు మాట్లాడతా కానీ నెక్స్ట్ మంత్ అట్లా డిలే గురించి మాట్లాడతారు, మరి అడుగుతారు, మళ్ళీ నెక్స్ట్ మంత్ డిలే కాదు కదా, ఇంకా ఈ మంత్ అయితే నెక్స్ట్ మంత్ డీల్ అవుతుందా డీలే కాదనేది నాకే తెలుస్తుంది. ఎందుకంటే నాకు ఆ టైంకి ఫండ్స్ వస్తే చెప్తాను, అది కూడా కట్టే ఫండ్స్ ఉంటే నేను నువ్వు మీలాంటి వాళ్ళు నాకు కాల్ చేయలేదు. ఇప్పుడు కాదు, నా సిబిల్ నాకు ఎందుకు ఇస్తారు? నా నెంబర్ సేవ్ చేసుకొని నువ్వు ఏ టైం అయినా నా నెంబర్. నాకు డబ్బులు ఎందుకు ఇస్తారు ఎవరైనా? మరి సిబిల్ బాగున్నందుకు ఇచ్చారు. సిబిల్ ఎట్లా బాగుంటుంది? సిబిల్ ఎప్పుడు బాగుంటుంది? ఏదో ప్రాబ్లం ఉంటే మాకు వస్తాయి. కానీ సిబిల్ ఎందుకు బాగుంటుంది చెప్పండి సార్? అన్ని లోన్ తీసుకున్నప్పుడు మనం రెగ్యులర్ కట్టుకుంటూ పోతే అందుకనే ఇచ్చారు. సో ఇప్పుడు అది ఏంటంటే కుదరట్లేదు. నాకు కూడా కాపాడుకోవాలని ఉంది కానీ కుదరట్లేదు. అది అయింది ప్రాబ్లం, అది కూడా అర్థమైంది, అయింది ఏం చేయలేదు. సో ప్రాబ్లం అర్థం చేసుకోండి కొంచెం. మీరు కూడా ట్రై చేయండి, మీ డ్యూటీ మీరు చేయండి, నేనేం కాదన్నాను. బట్ నన్ను ఇబ్బంది పెట్టకుండా నా డ్యూటీ ఏం చేస్తాను, నాకు టైంకి 22 మాత్రం మిస్ చేయకండి ప్లీజ్. అదే 22కి నేను ఖచ్చితంగా పే చేస్తాను చెప్పట్లేదు. నాకు ఆ టైంకి ఫండ్స్ వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. అదే మాట నీ అన్న నీవేంటి కదా సార్, 22 కానీ నీవేంటి కదా సార్? అవును, 22 to 22.5 మధ్యలో వస్తాయి నాకు. నేను ఇప్పుడు నేను ఇప్పుడు ఏం వెళ్ళాలి, నేను 22గా 25గా అట్లానే మీరు నాకు 22కి 22-25 మధ్యలో వస్తాను. నాకు వేరే వాళ్ళు భరోసా ఇచ్చారు, నేను అదే భరోసా నీకు ఇస్తున్నా గంతే. వాళ్ళు ఇస్తే నేను నీకు ఇస్తాను అంతే. నా ఏంటంటే సిచ్యువేషన్ అట్లా బాగాలేదు. సో నేను వేరే వాళ్ళపైన ఆధారపడినా కాబట్టి నేను వాళ్ళపైన ఆధారపడి నీకు చెప్తున్నా. 22 రాని చిన్న అమౌంట్ ఉంది సార్, ఎట్లా చేసి 22 అయినా 23 అయినా నీకు చిన్న అమౌంట్ అంటున్నావు. నాకు 22-23 వరకు ఎట్లయినా చేసుకో, ఓకేనా? సరేనా? ఈ యొక్క ఈఎంఐ అయితే కన్ఫర్మ్ మిస్ చేయరు. మా సార్ డౌట్ ఉన్నావు నీకు మాట్లాడుతున్నా, సరేనా? సో నీకు ఇంతవరకు ఏం ఫోన్ చేయను, ఓకేనా? ఓకే. సో ఇలా లోన్ రికవరీ ఏజెంట్లు ఫోన్ చేసినప్పుడు మనం ఏంటంటే ప్రాపర్గా మాట్లాడి వాళ్ళకి ప్రాబ్లం అనేది అర్థమయ్యేలా చెప్పాలి. సో ఎప్పుడు పే చేస్తామో కమిట్మెంట్ ఇవ్వాలి. ఆ కమిట్మెంట్ ఇచ్చిన రోజు ఖచ్చితంగా వాళ్ళు కాల్ చేస్తారు. ఎందుకు ఒకవేళ పే చేయలేకపోతే అప్పుడు కూడా మనకి ఏది ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లమ్ని ఎక్స్ప్లెయిన్ చేయండి. సో ఇంకా ఏంటంటే లోన్ అయితే ఎగ్గొట్టే పనులు అయితే చేయకండి. ఒకవేళ చిన్న అమౌంట్ ఉంటే కట్టుకోండి, ఇంకా లేదు తప్పనిసరి పరిస్థితి అనుకుంటే తప్ప మిస్ చేయకండి. మోర్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్.